చికెన్ లివర్ ఫ్రై టేస్ట్గా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా చికెన్ లివర్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సాల్ట్ పసుపు వేసుకొని బాగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు, 3 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు, అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న 2 టమాటాస్ని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక చికెన్ లివర్ బాయిల్ చేసుకున్న చికెన్ లివర్ కూడా వేసుకొని తగినంత సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై దేనిలోకైనా